ఇప్పుడు మనము సతీ సక్కుబాయి దేవస్థానం దర్శనం చేసుకొని ఇప్పుడు పద్మవ్యూహానికి వెళ్తున్నాము. మీకు నేను రోడ్లను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ జటకా బండిని చూడవచ్చు. మనము చాలా రోజుల తర్వాత నేను చూసినాను. ఒకప్పుడు మా ఊరు పక్కలో ధర్మారం అనే టౌన్ ఉంది, అక్కడ జటకా బండలను చూసేవాళ్ళము. చూడండి, మరాఠీలు వచ్చి టాగా అని అంటారంట. ఇక్కడ శివాజీ మహారాజ్ సర్కల్ అంట ఇది. ఇక్కడ నుండి మనము కొంచెం ముందరికి వెళితే రైట్ సైడ్కి ఒక 100 మీటర్ల దూరం వెళ్ళి రైట్ సైడ్కి వెళితే మనము విశ్వధాముకి వెళ్ళొచ్చంట. అదే వాటినే పద్మవ్యూహం అని కూడా అంటారని చెప్తున్నారు. ఇక్కడ శివాజీ మహారాజ్ సర్కల్ నుండి మనము ఒక 100 మీటర్ల ముందుకు వస్తే రైట్ సైడ్ కి మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్థలం అంతాను కూరగాయల మార్కెట్ అంట. మనకు ఆటో డ్రైవర్ గారు చెప్పినారు, మనం కూడా గమనించవచ్చు. కూరగాయలు ఇక్కడ రోడ్డు పైన అమ్ముతున్నారు. సతీ సక్కుబాయి దేవస్థానాన్ని మనం దర్శనం చేసుకొని విశ్వధామ్కి వెళ్ళే దారిలో మనకు గణపతి టెంపుల్ కూడా కానొస్తుంది, చూడవచ్చు. మనం ఇక్కడికి వచ్చి కూడా దర్శనం చేసుకొని ముందరికి వెళ్ళవచ్చు పద్మవ్యూహానికి, అదే విశ్వధామ్కి. వాళ్ళైతే మనకి విశ్వధామ్ అని చెప్పినారు, పద్మవ్యూహం అని కూడా చెప్పినారు. అందువల్లే నేను 2 పేర్లు కూడా మీకు వివరిస్తున్నాను. చూడండి, మనము విశ్వధామ్కి వచ్చినాము. ఇక్కడ ఎంట్రీలో చూడండి, ఇక్కడ పద్మవ్యూహం లోపలికి మనము వెళుతున్నట్టుగానే మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది చూడండి తాబేలుని అందరూ ముక్కొని వెళ్తున్నారు. మనము కూడా అదే విధంగా ముక్కొని ముందరికి వెళ్దామండి. మనకు వెళుతున్నట్టుగానే ఎంట్రీలోనే చాలా అద్భుతంగా విగ్రహాలు మనకు దర్శనం ఇచ్చినాయి, కలర్ఫుల్గా. చూడండి, చాలా అంటే చాలా బాగుందన్నారు. మనము ఈ పేర్లన్నీ నేను వివరించే కాదు కానీ వీళ్ళ పేర్లన్నీ అయితే చూడ్డానికైతే బాగుంటుందంట. మీరైతే దర్శనం చేసుకోండి. మీరు కూడా నేను మొబైల్లో చూపిస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో మీరు కూడా చూడండి, ఆనందించండి. ఇక్కడ పద్మవ్యూహం అని ఎందుకు పేరు పెట్టినారంటే ఈ బిల్డింగ్లోనే తిరుక్కుంటూ పైకి వెళుతుందన్నమాట. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు కూడా తిరుక్కుంటూ మళ్ళీ కిందికి వస్తాం అన్నమాట. అందువల్లనే పద్మవ్యూహం అని పేరు పెట్టినారు. ఈ పద్మవ్యూహంలో చాలా విగ్రహాలను అయితే మనము దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క మునీశ్వరుణ్ణి, ప్రతి ఒక్క దేవుణ్ణి ఇక్కడ దర్శనం చేసే భాగ్యం మనకు కలుగుతుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే లేదు, కానీ అన్నదానానికైతే ఇక్కడ అనౌన్స్మెంట్ ఉంటుంది. అన్నదానానికి ఎవరైనా చేత అయిన వాళ్ళు కొంచెం సహాయం చేయండి అని ఇక్కడ మైక్లో చెబుతూ ఉంటారు. అంతే తప్పితే ఇక్కడ ఎంట్రీ ఫీజు అనేది ఏమీ లేదు. ఈ విగ్రహాన్ని చూడడానికి అయితే చాలా విచిత్రంగా అనిపించింది. చూడండి, రంపంతో కోస్తున్నారు ఒక తలని, ఆ తలపైన పెట్టి రంపాన్ని కోస్తున్నారు. చూడండి, ఒక మనిషిని. ఇక్కడ చూడండి, రోల్లో ఏమో దంచినట్లుగా మనం చూడవచ్చు.
ఇక్కడైతే మనము ఛత్రపతి శివాజీ గారిని మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి ఆ శౌర్యము, ఆ గాంభీర్యము. ఇక్కడ గాంధీజీ గారిని, నెహ్రూ గారిని, అంబేద్కర్ గారిని అందరినీ మనం ఇక్కడ చూడవచ్చు. అదే కాకుండా ఇక్కడ చాలామంది మన స్వాతంత్రం కోసం పోరాడిన వారిని ఇక్కడ మనం ఈ పద్మవ్యూహంలో చూసే భాగ్యం మనకు కలుగుతుందన్నమాట. చూడండి భక్త తుకారాం గారిని మనం ఇక్కడ చూడవచ్చు. బంకమట్టిని తొక్కుతున్నట్టుగా మనం అక్కడ గమనించవచ్చు. మనం ఇక్కడ చూడవచ్చు స్వామి వివేకానంద గారిని. చూడండి ఇక్కడ వారి పేర్లు కూడా ఇక్కడ రాసినారు హిందీలో. మనకి హిందీ అంత రాదు కాబట్టి మనము అంత ఫాస్ట్గా కూడా చదవలేను. నేను హిందీని చదువుతాను, అంత ఫాస్ట్ అయితే నాకు తెలియదు. చూడండి ఇక్కడ అంతను రాసినారు వారి పేర్లు. ఇక్కడ సాయిబాబా గారు, నాకు తెలిసి ఇక్కడ అంతాను మహారాష్ట్రలో ఉన్న మునీశ్వరులు, దేవతలు వారి అందరినీ ఇక్కడ విశ్వధాములో విగ్రహాలుగా మలిచి పెట్టినారు అనిపిస్తుంది. చూడండి కృష్ణుడు అన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. మహారాష్ట్రలోని దేవస్థానాలు, తర్వాత ఏమేమి దేవుళ్ళు ఉన్నారని ఇక్కడ పద్మవ్యూహం అంటే విశ్వధామంలో ఇక్కడ అందరూ ఒకే చోటనే చూడవచ్చు అనే ఉద్దేశానికి ఇలా ఏర్పాటు చేసినారని అనిపిస్తుంది నాకైతే. ఈ వీడియో ఇంకా ఉంది పద్మవ్యూహం గురించి. ఈ వీడియో చాలా లాంగ్ అవుతుందని నేను ఇంతకే వదులుతున్నాను. నెక్స్ట్ వీడియో కూడా తొందరలోనే వదులుతాను నేను. మీకు ఈ వీడియో ఇష్టమైనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ మన యూట్యూబ్ ఛానల్ పేరు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం హెల్ప్ చేసినట్లు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకుంటే. లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేస్తే ఇంకా కొంతమందికి నా వీడియోలు వెళుతాయి మీరు లైక్ చేసే దానివల్ల. కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తే చాలామందికి ఈ వీడియోలు వెళుతాయి. ఇంతటితో నేను వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవండి.